ఐపీఎల్ 2026 ఫైనల్ అవ్వక ముందే అట్లీస్ట్ ఫైనల్ కూడా రాని టీంలో ఉన్న ఒక వ్యక్తి గురించే ఈరోజు మన కథ. అతని పేరే యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ. అతని వయసు కేవలం 15 సంవత్సరాలే, కానీ అతను తీసిన రికార్డ్స్ చూస్తే మాత్రం 15 సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసిన ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేమేమో అనిపించేలా ఉంటాయి. Straight up but well beyond, and that is a classic. మనోడికి చిన్న బౌలర్ పెద్ద బౌలర్ అంటూ ఎలాంటి పార్షియాలిటీ లేదు. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ బౌలర్ అయినా సరే మనోడైతే 6 కొట్టే చూపిస్తాడు. Fine shot, up and under. ఎప్పుడో 2012లో 59 6లు కొట్టాడు మన గెయిల్. ఇప్పటి వరకు చాలా సీజన్లు జరిగాయి. 14 ఏళ్లలో చాలా సీజన్స్ మనం చూసాం. కానీ ఎంత ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అయినా కానీ ఎప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేడు. కానీ మనోడు 15 ఇయర్స్లోనే ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఒక్క సీజన్ పూర్తిగా ఆడితేనే ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తే ఇంకొక 5 సీజన్లు ఆడితే మనోడు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో మీరే ఊహించండి. ఐపీఎల్ 2026లో మన వైభవ్ సూర్యవంశీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేశాడో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఐపీఎల్ 2026లో మాత్రమే కాదు, మొత్తం ఐపీఎల్ కెరియర్లోనే ఒక్కటే సీజన్లో ఎక్కువ 6లు కొట్టింది మన వైభవ్ సూర్యవంశీనే. ఎన్నో తెలుసా? 72 6లు. ఆల్రెడీ 59 6లే హైయెస్ట్ అనుకుంటే దానికి మించి 72 6లు మనోడు అయితే కొట్టాడు. ఎందుకంటే గెయిల్ 59 6లు కొట్టి యూనివర్సల్ బాస్ అయినప్పుడు మనోడు దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు 72 6లతో యూనివర్సల్ బేబీ బాస్ గా పేరు పొందాడు. మోస్ట్ 90s ఇన్ 2026 ఐపీఎల్, ఇందులో కూడా మనోడే ఫస్ట్ లో ఉన్నాడు అనమాట. మొత్తం 3 90s చేశాడు. క్లియర్లీ ఇక్కడ అతని బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. 3 సెంచరీలు అయితే మిస్ అయ్యాయి. ఆ 3 2 మాత్రం, ఒకటేమో ఎలిమినేటర్స్, ఇంకోటేమో క్వాలిఫైర్స్ 2. క్లియర్లీ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. బెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 2026 ఐపీఎల్లో ఇది కూడా మనోడే ఫస్ట్ అనమాట. 237 స్ట్రైక్ రేట్ తో మనోడే టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు అలాగే ఇంకా ఫైనల్స్ జరగలేదు కాబట్టి మనోడే కరెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. మరి ఫైనల్స్ లో ఒకవేళ శుభ్మాన్ గిల్ కానీ లేకపోతే సాయి సుదర్శన్ కానీ ఇతన్ని ఓవర్టేక్ చేస్తే వాళ్ళకు వెళ్ళొచ్చు, కానీ లేకపోతే మనోడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. యంగెస్ట్ 1000 రన్స్ కంప్లీటెడ్ ఇన్ ఐపీఎల్ మనోడే. యంగెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ కూడా మనోడే. మొత్తం ఈ ఐపీఎల్లో 327 బాల్స్ ఫేస్ చేస్తే 776 రన్స్ అయితే కంప్లీట్ చేశారు. మొత్తం ఈ ఐపీఎల్లో 327 బాల్స్ అయితే ఫేస్ చేశారు. ఆ 327 బాల్స్ లో మనోడు 776 రన్స్ అయితే కంప్లీట్ చేశాడు. అందులో 72 6లు 63 4లు కొట్టాడు. సో ఇలాంటి స్ట్రైక్ రేట్ తో ఎవ్వడు బ్యాటింగ్ చేయలేడు. సో ఈ 2026 ఐపీఎల్ అంటేనే వైభవ్ సూర్యవంశీని అందరికీ గుర్తొస్తాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని కేవలం 1,10,00,000కే కొన్నారు. కానీ ఆ 1,10,00,000కి ప్రతి రూపాయికి మనోడైతే న్యాయం చేశారు. కొన్ని టీమ్స్ అయితే చాలా మంది ప్లేయర్స్ ని చాలా కోట్లు, 27 కోట్లతో కూడా కొన్నారు. కానీ ఎవరు అంత బాగా ఆడలేరు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ క్వాలిఫైర్స్ అండ్ ఎలిమినేటర్స్ లో చూసి చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే ట్వీట్ అయితే చేశారు. సో చాలా మంది అతన్ని పొగిడారు. చాలా రికార్డ్స్ అయితే అతన్ని బ్రేక్ చేస్తూనే ఉంటాడు. ఫ్యూచర్లో ఇండియాకి ది బెస్ట్ ప్లేయర్ అవుతాడని చాలా మంది అయితే చెప్తున్నారు. మరి అయితే మనోడు ఫ్యూచర్లో T20లో ఎంత త్వరగా ఆడితే అంత బెటర్ అని చాలా మంది అంటున్నారు. మరి ఒకవేళ మనోడు ఫ్యూచర్లో T20లో స్టార్ట్ చేస్తే ఇండియా తరపున ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెంటనే కామెంట్ అయితే చేసేయండి. మన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆడుతుంటే అవతల పక్క బౌలర్స్ అందరూ చాలా కాన్ఫిడెన్స్ ని కోల్పోతూనే ఉంటారు. మరి మన ఇండియా పక్కన ఆడుతున్నప్పుడు అవతల వేరే టీంలో ఉన్న బౌలర్స్ ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరి అయితే ఈ 2026 ఐపీఎల్ అంటేనే వైభవ్ సూర్యవంశీ యొక్క రికార్డ్స్ అని అందరూ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేసేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య.